జీవితంలో భయం ఉన్నవాడు బతుకుతాడు. కానీ భయాన్ని చంపినవాడే జీవిస్తాడు. భయపడి జీవించడం కంటే ఒక్కసారి ధైర్యంగా చావడం మేలు. ఎదురుగా భయం నిలబడితే నీవు దాని కళ్ళల్లోకి చూసి నవ్వు. అది ఆటోమేటిక్గా పారిపోతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు నడవడమే. ఎవరూ నడవని దారిలో నువ్వు ఒక్కడివే నడిచావా, అదే నీ ధైర్యం అవుతుంది. చచ్చిపోతామని భయపడేవాళ్ళు బతికే ఉంటారు. బతికుండాలని ధైర్యంగా పోరాడే వాళ్ళు ఉంటారే, వారే చరిత్రలో నిలిచిపోతారు. విరిగిన ఎముక బలంగా అతికినట్టే విరిగిన మనసు ఇంకా బలంగా తయారవుతుంది. చీకటి ఎక్కువైతేనే నక్షత్రాలు మెరుస్తాయే, నీ బాధ ఎక్కువైతేనే నీలో శక్తి కూడా పెరుగుతుంది. నువ్వు వదిలేస్తే అంతే, లేకపోతే ఎవరూ నిన్ను ఓడించలేరు. పడిపోయిన చోటనే కూర్చుంటే అది ఓటమి. పడిపోయిన చోటనే మళ్ళీ నడవడం మొదలు పెడితే అదే నీ తొలి విజయం. జీవితం నిన్ను 100 సార్లు కింద పడేసినా నీ 100వ సారి కూడా లేచే నిలబడతావు. ఇనుము అగ్నిలో కరిగినప్పుడే కత్తిగా మారుతుంది. నీవు కష్టాల్లో కరిగినప్పుడే గొప్పవాడివవుతావు. పగిలిన గాజు ముక్కలు కూడా సూర్యకాంతిని ప్రసరింపజేస్తాయి. అలాగే పగిలిన మనసు కూడా ఒకరోజు కాంతినిస్తుంది. పడిపోయినవాడు గొప్పవాడు కాదు, పడి మళ్ళీ లేచిన వాడే గొప్పవాడవుతాడు ఎప్పటికైనా జీవితంలో.